గా ఉండే కాకరకాయలను కూడా ఒక్కసారి ఇలా కారం కొట్టి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. అలాగే నేనైతే కాకరకాయ కారం చూపిస్తున్నాను కాబట్టి వాటికి కావాల్సినన్ని ముందుగానే నీట్గా అయితే ఒక చోట అయితే పెట్టేసుకున్నానండి. కాకరకాయలు అయితే ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ప్లేట్లోకి పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు, ధనియాలు అయితే తీసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయల్లోకి ఉప్పు, పసుపు అయితే వేసుకుని ఇలా చేదంతా పిండేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నానండి. ఈ విధంగా అయితే చేదునంతా పిండేసుకోవాలి. నీట్గా అయితే ఈ విధంగా పిండుకున్నాను. కొంతమంది అయితే ఉప్పు, పసుపు, మజ్జిగ వేసి ఉడకబెడతారు. చేదు అనేది ఉండదండి. ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా అయితే చేదంతా పిండేసుకుని నీట్గా అయితే క్లీన్గా పెట్టేసుకున్నాను. ఈ లోపైనే ఒక ప్లేట్లోకి పల్లీలు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ధనియాలు అయితే తీసుకున్నాం కదండి. ముందుగా పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాను. నూనె అయితే ముందుగానే ఇలా హీట్ చేసి పెట్టానండి. ఈ లోపు అయితే పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాను. దాంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. మొత్తం చక్కగా రెడ్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. అయితే ఈ విధంగా డీప్ ఫ్రై అయితే చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక పక్కకు అయితే తీసుకున్నాను. వీటిని అయితే ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. ఈ లోపు అయితే నేను కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలను కూడా వేసుకున్నాను. ముక్కలు మెత్తగా అవ్వకోకుండా క్రిస్పీగా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే క్రిస్పీగా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకున్నాను. మామూలుగా అయితే మెత్తగా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటే ఆయిల్గా అయితే ఉంటాయి. ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకుని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోనే ఇందాకడ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. కారం కోసమని ఇందాకడ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు కూడా వేసుకోండి. అయితే నేనైతే ఫ్రై చేయలేదు, డైరెక్ట్గా ఎండుమిర్చిని అయితే వేసేసాను. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఒక గుప్పుడు ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 10 వెల్లుల్లిపాయలు, ధనియాలు కూడా వేసుకోవాలండి. కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. దీంట్లోనే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకున్నాను. సాల్ట్ ఉప్పు వేసుకోవచ్చు, కళ్ళుప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే కళ్ళుప్పు అయితే వేసుకున్నాను. ఇలా బరగ్గా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ఇందాకడ నేను ఫ్రై చేసి పట్టిన కాకరకాయ ముక్కలే కాకుండా విడిగా అయితే కొన్ని ముక్కలు అయితే పక్కకు తీసాను కదండి. ఆ ముక్కలను కూడా వేసుకుని ఇందాకడ మిక్సీ పట్టిన కారం పొడిని కూడా వేసుకుని మొత్తం ముక్కలకు కలిసేంత వరకు కలుపుకోవాలండి. నేనైతే ఈ విధంగా అయితే కలిపాను. కొంతమంది అయితే ఫ్రై కూడా చేసుకుంటారు. ఇందాకడ ఫ్రై చేసి పెట్టుకున్న కూడా వేసుకోండి. దాంట్లోనే ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోండి. మొత్తం అయితే కలిపేసుకుని చక్కగా కారం ముక్కలకు పట్టేంత వరకు అయితే కలుపుకున్న కాకరకాయ కారము ఒక స్టీల్ డబ్బాలో కానీ లేకపోతే ఒక గాజు డబ్బాలో కానీ స్టోరేజ్ చేసుకుంటే ఒక వారం పైనే నిల్వ అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. 5 నిమిషాల్లో కాకరకాయ కారం అయితే ఇంట్లోనే పట్టేసుకోవచ్చు. మీరైతే స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. అంత టేస్ట్ అయితే బాగుంటుంది. ఎప్పుడైనా అన్నంలోకి ఇలా వేడిగా కాకరకాయ కారం వేసుకుని నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా వేడి అన్నంలోకి కాకరకాయ కారం వేసుకుని నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ ఈ కాకరకాయ కారం తినాలి అనిపిస్తుంది.